దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఇది ప్రాసెస్ చెప్తున్నా అంటే అండి, ఆఖరికి చివరి ఘట్టం వచ్చేసింది. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పోతాం అనగా అప్పుడు రియలైజ్ అయ్యే పుస్తకాలు చదువుకోవటం కన్నా అసలు ఈ రూట్లోకి రావటమే అదృష్టం అండి. వచ్చాక ఆయన చెప్పింది అర్థం అవటం అదృష్టం. అర్థమయ్యాక దాన్ని ఆచరించడమే మనం చేయాల్సిన పని. చాలా మంది ఆచరించడమే కష్టం అంటారు. వినడం బాగుంది అని అనుకోవడం, చెయ్యాలని అనుకోవడం ఒక థాట్, ఒక ఎత్తు. ఇక్కడ చాలా సింపుల్ అండి. మన థాట్ ప్రాసెస్ మనసు ఏం చేస్తుందంటే మంచి సంగీతం వింటుంది, ఇలా చెప్పి సొల్లు కబుర్లు వింటుంది. సొల్లు కబుర్లు అంటారా? ఇంత మంచి ఇంటర్వ్యూ అయితే కాదండి, అదే బాటం లైన్ ఏంటి? బాటం లైన్ ఏంటి? అల్టిమేట్లీ కవులా అంటే నేను ఇలా ఈ భాషలో చెప్తున్నా. ఇలా కవులు చెప్పుకుందామంటే, మంచి మంచి విషయాలు చెప్పుకుందామంటే ఏంటిది మనసు. పక్కోడు గురించి మాట్లాడుకోవాలంటే అసలు దానికి పబ్బులో డిస్కషన్ చేసినట్టు ఉంటుంది. అసలు నువ్వెవరు అని దాన్ని అడిగితే మాత్రం అది టోటల్గా రివర్స్ అవుద్ది. ఏమీ అర్థం కాక బ్లాంక్ అయిపోయి దాన్ని ప్రశ్నించకూడదు కదా, అది ఆనందిస్తుంది మనల్ని వేరే రూట్లో పెట్టి. దాన్ని అసలు నువ్వెవరు, నీ వల్ల నా ప్రాబ్లం అన్నావంటే అది టోటల్గా రివర్స్ అయ్యి మనకున్న కొన్ని అలవాటైన అలవాట్లు ఉంటాయి. వాటి నుంచి బయటికి రావాలంటే అది అసలు ఒప్పుకోదు. ఓ సిగరెట్ అనుకోండి, ఓ మంది అనుకోండి, ఓ ప్యాకెట్ అనుకోండి, దానికి అలవాటైంది ఒకటి ఉంటుంది. దాంట్లోంచి బయటికి రావాలంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటుంది మీకు. దాన్ని అలా సినిమాకు దేనికి దానికి హ్యాపీ, మిగిలిన ప్రపంచం అంతా చూపించండి దానికి హ్యాపీ. కానీ నువ్వెవరని అడిగినప్పుడు మాత్రం మీకు నరకం చూపిస్తుంది. అలా వెంకటేష్ బాబుకి గోల్డ్ స్పూన్ అయిన రామనాయుడు గారు అబ్బాయి. మిగిలిన అసలు మీకు ఆయన హౌస్ కానీ ఆయన స్టూడియో కానీ అసలు చాలా బాగుంటాయి, కొండ మీద ఉంటాయి ఆయనకి హైట్స్ నుంచి. అటువంటి వాళ్ళు ప్రపంచాన్ని వదిలేసి ఇది కాదు లోపల అని చెప్పి చాలా ఎంగేజ్ నుంచే స్టార్ట్ చేయటం వల్ల ఆయన చూస్తే నాకు అంత ఆనందం వస్తుంది. నేను అక్కడ స్టార్ట్ చేశాను, మధ్యలో అటు ఇటు. అది మనం ఈ పనులన్నీ అయిపోవాలి, బాధ్యతలన్నీ అయిపోవాలంటే అయ్యి పని కదండి. ఏ లారీ గుర్తే వెళ్ళిపోతాం, మనకు గ్యారంటీ లేదు కదా రేపు పొద్దున్న కళ్ళు తెరుస్తుంది. సో మనకు నిజంగా అనిపించినప్పుడు చేయటం బెటరు. నాకు ఇంకా విపరీతమైన ఆనందం గరికపాటి గారు మొన్న స్పీచ్లో, ఇక్కడి నుంచి నేను ఆపేస్తున్నా, రమణ మహర్షి గారు లోపలికి వెళ్ళి లోపల చూసుకో అంటున్నారు. నేను ఆయన గురించి చెప్తున్నాను కానీ నేను ఆ పని చేయడానికి టైం ఉంటున్నా. నాకు ఇక్కడి నుంచి ప్రవచనాలు ఆపేసి మౌనంలోకి వెళ్ళి రమణ బాటలో వెళ్తానన్నారు. ఎలా అంటే అండి, నేను చెప్పడానికి ఆయన చెప్పడం తేడా ఉంటుంది. ఆయన భాషా కోవిదుడు, ఎంతో విద్వత్తు ఆయన. విద్వత్ అంటే రమణ మహర్షి గారు ఒకటి చెప్పారండి, అన్నీ చదవరా, అన్నీ నేర్చుకో, అందులో ఏమీ లేదని తెలిసిదాకా. ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో ఒకటి అన్నారు చూసారా, ఇంత సంపాదించాం ఏంటి అసలు అంటే అంత జీరోనే, శూన్యంలాగా కనబడుతుంది. అంతే కదా, పక్కల కోసం తప్ప మనం ఎంజాయ్ చేయడం కాదు కదా. 70 ఏళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్, ఇంకా పిల్లల కోసం. అలాగే ఆయన ఒక మాట చెప్పారు, కొన్ని వేల మంది లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఆ బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మనిషి చాలు. నేను ఆయన్ని కలిసి పర్సనల్గా ఏం కోరుకున్నాను అనుకున్నా అంటే, మీరు ఇవన్నీ మానొద్దంటే మీరు ప్రజల కోసం ఆయన చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదని బాధపడటం కదా. ఆయన ముందు ఆయన ఇదైతే ఆటోమేటిక్ మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా. ఆయన రమణ గురించి చెప్పడం వల్ల కొన్ని వందల మంది లక్షల మంది ఉన్నా అందులో 2-3 మారినా అది హ్యాపీ. ఆ మెసేంజర్ అది ఆ రమణ మహర్షి చూసుకుంటారని చెప్పి ఆయన మారారని తెలిసి నాకు అసలు ఆ మాట అనగానే నాకు విపరీతమైన ఆనందం వేసి ఫోన్ చేసి ఆయనకి వేరే దగ్గర నెంబర్ తీసుకున్నాను. సార్ నా పేరు చెప్పండి. నేను అంత సిస్టమేటిక్ అండి. ఆయన 4 to 5 ఏ ఫోన్ వచ్చినా మాట్లాడతారు. మీరు తప్పనిసరి మా ఇంటికి భోజనం రావాలి, మిమ్మల్ని చూడాలంటే, బాబు నాకు ఇలా ఉన్న పరిస్థితి, అసలు ఖాళీ లేదు, నేను ఫిబ్రవరితో ఆపేస్తున్నాను, ఆ తర్వాత మనం ఎలా కలుస్తాం సార్, ఆశ్రమంలో కలుస్తాం. చాలా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ టైం అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అలాగా
మనకు తెలిసిన విషయం ఒక్కళ్ళ మారిన ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే వీటిలో ఏం లేదన్నది ఇప్పుడు యంగేజ్లో చెప్తే ఎవరికి అర్థం కాదు. నీకేంట్రా నువ్వు అన్ని పనులు తీరేసి నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడదు. అలాగే ఏమి ఉండదు. ప్రతి పనులు తీరటం అంటూ ఉండదు పుట్టాక. ఇన్నాళ్ళలో ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి అని అనుకుంటూనే మానకుండా ఉన్న అలవాటు ఏమన్నా ఉందా మీకు? ఉందండి, నోటి దోల. అది మానేసారు అనుకుంటున్నారు సార్? ఇప్పుడే మళ్ళీ కాదండి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏదన్నా అన్నా అనుకోండి, నన్ను అలా అంటారు. అదే బాగా ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇదే జోకాళ్ళు వేస్తే అబ్బాయి ఏం స్పాంటేనిటీరా అంటారు. రెండేళ్ళ పెద్ద తేడా లేదండి, మన ఇమేజే తేడా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అదే నేను పెద్ద హీరో అనుకోండి, ఇలా మాట్లాడితే ఏం స్పాంటేనిటీరా బాబా అసలు ఆడుతూ మాట్లాడినాను కాదు కాబట్టి నోరుదలు అంటారు. చిన్న లైన్ ఉంటుంది అంతే. కరెక్ట్ కరెక్ట్. ఒకే విషయానికి రెండు ఉంటాయి. నిజం నిజం నిజం. ఒక మామూలు మిడిల్ క్లాస్ లేడీ ఒక మామూలు కాటన్ సారీ కట్టింది అనుకోండి, ఏమీ లేదనుకుంటారు. అదే కనుక ఒక బాగా ఉన్నవాళ్ళు కార్లో వచ్చి కాటన్ సారీ, సేమ్ కాటన్ సారీ కట్టుకుంటే చూడండి ఎంత సింప్లిసిటీ అంటారు. అలాగా మొన్న రోజున గరికపాటి గారు మీరు గారు చెప్పారు ఏంటంటే, రాజుకు గనక అన్ని అవలక్షణాలని రోడ్డు మీద తాగేసి పడిపోతే రాజు ఆయన ఏమంటారు, సకల కళా వల్లభుడు అని అంటారు, రసికుడు అని అంటారు. అదే మామూలు మనిషి అయితే చూడమ్మా వాడు తాగుబోతుందో తాగేసి ఎలా పడుకున్నాడు అంత తేడా ఉంటుందని చెప్పారు ఆయన. మన ఇద్దరికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఈ ఇంటర్వ్యూని ఆయన ఉపన్యాసాలు నా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయింది టు బి ఫ్రాంక్. సూపర్. నన్ను పిలవండి వస్తాను. అయ్యో తప్పకుండా తప్పకుండా మాట్లాడాను. మనం రేపు మాట్లాడదాం, మన ఇవాళ చేయాలి నేను ఫోన్. అందుకే టైమింగ్ ఇందాక ఆయన ఓన్లీ రమణ మహర్షి గురించి మాట్లాడమండి, అద్భుతంగా మాట్లాడతారు. అవునా? డెఫినెట్గా అదొక పాయింట్ డెఫినెట్గా పెట్టుకుంటాను. సరే వెంకటేష్ బాబు గారు, అలా అయితే భక్తి రసంలో భక్తి కాదు ఆయన తెలుసుకుంటున్నారు, దానికి భక్తి పేరు లేదు. పేరు లేదు. ఈ పేర్లన్నీ కన్ఫ్యూజ్ చేశాడు వదటం తప్ప ఆత్మ మనసు భక్తి అసలు ఏమీ లేదండి. సరే ఆయన తెలుసుకోవడంలో ముందుకెడుతున్నారు. ఒక మాటలో చెప్పారంటే, ఒక్క మాటలో మన రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏదైనా అనుకోవటంలోనే ఉంది, ఊరకే ఉండు అన్నారు. ఊరకే ఉండు, చుమ్మాయిరప్ప అన్నాడు. నాకు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మాయిరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి, థాట్లెస్ స్టేట్లో ఉండమని మాట్లాడచ్చు. మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేమండి. కరెక్ట్. థాట్ లేకుండా ఉంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బాడీ చేసి బాడీ చేస్తూ ఉంటుంది, అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది. మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినాకి రమణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి. వాళ్ళందరూ కొడుకుని లేసాక నేను రాజారావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు. రమణ మహర్షి 16 years అప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి. మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మాట్లాడుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి, బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి, స్ట్రైట్ సోర్స్లోనే ఉండేవారు. మనం ఏదైతే అనుకుంటున్నామో 24 hours-లో 1 second కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపారు. 1 second. దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అసలు పడుకునేవారే కాదు, కళ్ళు మూసుకుని పడుకునేదే లేదు. ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది. ఇది నేను ఒక వీడియోలో విన్నానండి. ఆపరేషన్ చేస్తానంటే దీనికి ఏదో వచ్చింది చూడండి అన్నారంట. నాకు ఒక శరీరం ఉందని దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది, ఏం చేయాలి ఇప్పుడు చేసుకోండి అని. ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థీషియా ఇవ్వకుండా గడ్డ కోసారు, ఆ ఫేస్ కూడా లేదు. అది రమణ మహర్షి అంటే చెప్పటం చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుంటే అబ్బా అంటాను ఇమీడియట్గా. ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కొన్ని 100 ముళ్ళు ఉండి అంట, ఇలా కూర్చుంటే తీస్తానే ఉండేవారు. ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి. వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి
మహానుభావుడు. బాడీ లెస్ థాట్ అంటే అది మై గాడ్. చాలా సింపుల్గా చెప్తారు. నేను ఇంకో చోట కూడా చెప్పేది, నేను 68లో పుట్టాను, 67లో 1 atom కూడా లేదు ఎగ్జిస్టెన్స్ దీంట్లో. 67లో మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు, మన ఫాదర్ 4 fathers ఉన్నారు. నేను 2000 ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోయాను అనుకోండి. పోయిన 1 day తర్వాత 1 atom కూడా ఉండదు, కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు. మరి ఈ 68 నుంచి ఆ మధ్యకాలంలో మనకు జరిగింది ఏంటి అసలు? మళ్ళీ ఇందులో ఇన్ని జాతి, మతం, కులం, జిల్లాలు, పక్కింటోడు, పక్కూరోడు, ఎదురురోడు, ఈ స్టేటోడు, ఆ స్టేటోడు, హిందీవాడు, తెలుగువాడు, తమిళోడు, మలయాళపోడు, అవన్నీ అండి. ఎంత అంటే ర్యాకెట్లోకి వెళ్ళి మనిషి ర్యాకెట్లో చంద్రమండలంలో దిగి ఇంత సైన్స్ పెరిగినా ఈ మనిషి రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇప్పుడు ఐటీలో పనిచేస్తుంటారండి, వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే భయం వేస్తుంది. ఈవినింగ్ కార్లో ఇలా అడ్డంగా వచ్చేస్తాడు, హెల్మెట్ ఉండదు. ఆడ ఎందుకు చదువుకున్నాడో, మినిమం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు అంత ట్రాఫిక్ ఆడ వెళ్ళిపోవాలి అంతే, ఫస్ట్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి. అయినా చూస్తే ఆశ్చర్యం వస్తుంటుంది. ఆడ చేసి ఉద్యోగం అంటే ఆడికి 2-3 లక్షలు వస్తూ ఉంటుంది నెలకి, ఎంతో చదువుకుని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళనే కదండి, మామూలు కామన్ సెన్స్. ఇప్పుడు చిన్నోడి నుంచి అసలు చదువుకున్నాడు, చదువుకోలేనోడు, బయటోడు, అది ఏం లేదండి. ఎందుకంటే అండి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫాస్ట్గా ఎదిగిపోవాలని ఒక ఆరాటం వచ్చేసిందండి అందరికి. దాంతో ఏమవుతుందంటే అండి, ఈ ట్రాఫిక్లోనే అలాగే ఉంది. ఇంట్లో ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్, స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇవ్వడం తప్ప వండుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి జీప్ అని కారు ఉందనుకోండి, ఆడాడు రోల్స్ రాయిస్లో వెళ్తున్నాడని ఈ కార్లో వెళ్తే ఆడటం, అసలు ఈ కారు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించడం మానేసి నడిచి వెళ్ళేవాడిని, సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బాయి ఇంత పెద్ద కారులో ఉన్న ఆనందం లేదు, మనకన్నా పెద్ద కారులో ఎవడో తిరుగుతున్నాడని అంతా అనుకోవటమే. రమణ మహర్షి గారు చెప్పినట్టు అనుకోవటంలోనే ఉందండి మైండ్ సెట్ అంతా.